అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మా దేవుడిచ్చిన అన్న, మా బండ్ల గణేష్ అన్న నిజంగా దేవుడిచ్చిన అన్న అండి. ఈ సినిమాని యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ప్లాన్ చేసాం. అయితే ఆ రోజు మాకు ఏమైంది అన్నారంటే, మేము ఇద్దరం మాట్లాడుకుంటూ గణేష్ అన్న ఏమన్నారంటే, ఇప్పుడు వద్దు, నెక్స్ట్ మనం పవర్లోకి వస్తాం, పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా పవర్లోకి వస్తాం, మనం ఆ టైంలో చేస్తే ఆ మజా వేరబ్బా, ఆ కిక్కే వేరబ్బా అని ఆయన చెప్పడం, దాన్ని బట్టి యాక్చువల్గా అగ్రిమెంట్ కూడా నాకు మే వరకు ఉంది. మే నేను మళ్ళీ అగ్రిమెంట్ మార్చి సెప్టెంబర్ వరకు ఇచ్చే నిజంగా ఆయన మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అసలు నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వేరే అభిమానిని. ఆ అభిమానిగా ఆ సినిమా ఎలాగ ఉండాలి మా హీరో అన్నది ప్రతి ఒక్క అభిమానిగా కోరుకుంటారు. కానీ ప్రతి సీను నేను మళ్ళా ఎప్పుడు చూస్తూనే ఉంటాను. వారానికి ఒకసారి కూడా ఈ సినిమా చూస్తూ ఉంటాను. ప్రతి సీను కూడా ఎక్కడా కూడా హీరోయిజం, ప్రతి సీన్ హీరో గారు ఎంటర్ అయిన కాడి నుంచి ఎండింగ్ వరకు కూడా హీరోయిజం. నిజంగా ఘనత మా డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి నిజంగా మా హృదయపూర్వక కృతజ్ఞత సార్. ఎందువల్లంటే ఈ సినిమా ఇంత హైపు అది వచ్చిందంటే కారణం మీరే సార్. నిజంగా మా అభిమానులు మేమేమైతే అనుకున్నామో అదే విధంగా అసలు మాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ. అటువంటి ఏ విధంగా ఉన్నదో మీరు కూడా ఆ విధంగా తీయడం వల్ల నిజంగా అది ఇప్పటికీ 12 సంవత్సరాలు అయిన తర్వాత శ్రీ గణేష్ అన్న ద్వారా నేను రిలీజ్ చేయడం, దానికి ఎనలేని ఈరోజు మీరు అసలు ఫస్ట్లో రిలీజ్ అయినప్పుడు కూడా ఆ విధంగా టికెట్ల ఆబ్లిగేషన్ లేవు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అన్న మాకు టికెట్లు ఇప్పించన్న మొత్తం వరల్డ్ వైడ్ మేమే చేసాం. ఎక్కడైనా సరే స్క్రీన్లు పెట్టిన 5 నిమిషాలకి 10 నిమిషాలు ఫుల్స్ అండి. ఎన్ని స్క్రీన్లు అలా పెంచుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు సెకండ్ అన్ని థియేటర్లు కూడా ఫుల్స్ అయిపోయి ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరు కోరుతుంది ఏంటంటే ప్రీమియర్. అసలు రిలీజ్ సినిమాకి ప్రీమియర్ అడుగుతున్నారు. అంటే ఆదివారం వేయమని, వేయండి సార్ ప్రీమియర్ వేయండి ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారు. దాని గురించి కూడా ఆలోచిస్తున్నాం. నిజంగా మనస్ఫూర్తిగా మరొక్కసారి అన్నకి, హరీష్ శంకర్ గారికి, రైటర్ గారు అందరికీ కూడా కృతజ్ఞతలు ఇస్తాను. థ్యాంక్ యూ సార్.